ఎట్టకేలకు అయితే కనుక మాడుగుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక కీలక నిర్ణయాలు అయితే కనుక ఈ రోజుతో తెరపడిందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు చాలా కన్ఫ్యూజన్స్ నడుమ మాడుగుల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ క్యాడర్లో ఉన్నటువంటి కన్ఫ్యూజన్ అంతా కూడా నేటితో తెరపడిందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ప్రస్తుత అభ్యర్థి బండారు సత్యనారాయణ ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పటివరకు చాలా ఉత్కంఠగా జరిగినటువంటి మాడుగుల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ క్యాడర్లో ఉన్నటువంటి కన్ఫ్యూజన్ ఈ రోజుకి తెరపడిందని చెప్పుకోవచ్చా? 100కి 100. ఎందుకంటే ప్రసాద్ గారు ఈనాడు కూడా తన బాధను వ్యక్తపరిచాడు తప్ప తెలుగుదేశానికి కానీ నన్ను కానీ ఒక్క పన్నెత్తు మాట అనలేదు. ఎన్ని సమావేశాలు పెట్టినా, ఎన్ని ఇంటర్వ్యూ పెట్టినా సహజం. ఎందుకంటే ఒక వ్యక్తి కష్టపడిన తర్వాత సీట్ ఇచ్చిన అనౌన్స్ చేసిన తర్వాత మార్పు జరిగినప్పుడు ఎవరికైనా బాధ ఉంటుంది. అతని బాధలో న్యాయం ఉంది, ధర్మం ఉంది. కాకపోతే పుత్తు ధర్మాల్లో కొన్ని ఇబ్బందులు చంద్రబాబు గారి కలడం వలన, లాస్ట్ అవర్లో కొన్ని మార్పు వలన మీకు తెలుసు నేను పర్వాలేదు ఇంటర్వ్యూ ఇచ్చాను. నా ప్రాణం పోయిన ఎక్కడే ఉంటాను, కార్యకర్తగా ఉంటాను అనుకున్నాను. ఇది ఎందుకో అలాగా అతన్ని ఇబ్బంది పడడం, నాకు ఇక్కడ పంపడం జరిగింది. అయితే పార్టీ నిర్ణయం మేరకు వచ్చాం. ప్రసాద్ గారు ఈ రోజుతో ప్రసాద్ అభిమానులు కానీ యాక్చువల్గా తన నాయకుడు, కష్టపడిన నాయకుడికి న్యాయం చేయాలని అంటే పార్టీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నిర్ణయించారు. వారితో మాట్లాడుతున్నారు. అయితే ప్రసాద్ గారికి డెఫినెట్గా రాష్ట్ర స్థాయిలో ఆయనకి సముచిత స్థానం ఉంటుంది. ఆయనకు చేసిన కష్టానికి ఫలితం ఉంటుంది. సార్, రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కనుక గ్రూప్ రాజకీయాలకి పుట్టినలుగా మాడుగుల నియోజకవర్గం తయారైందనేటువంటి ఒక నానుడి ముందుకు వెళ్తుంది. ఇటువంటి గ్రూప్ రాజకీయాలు కట్టడికి బండారు సత్యనారాయణమూర్తి గారు ఎటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్తారు? డెఫినెట్గా నేను రేపు మాడుగుల శాసనసభ్యుడు అయిన తర్వాత ఒక కుటుంబీకులుగా, ఒక అన్నదమ్ముడిగా వాళ్ళు పనిచేసిన తర్వాత మనసావాచ కర్మాన వాళ్ళను కుటుంబంగా చూడాలి తప్ప ఈ వర్గం ఆ వర్గం చూస్తే తెలుగుదేశం పార్టీకి అన్యాయం జరుగుతుంది. 43 ఏళ్ళ రాజకీయ సుదీర్ఘ రాజకీయాల్లో 8 సార్లు పోటీ చేసిన పెందుతులో ఎప్పటికైనా గ్రూప్ రాజకీయాలు ప్రోత్సహించలేదు. నా మీద కోపడినా మళ్ళీ పిలిచి మాట్లాడుకునేవాడిని. అదే గ్రూప్ అనేది ఇంకా మాడుగులో ఉండబోదు. ఒక నాయకుడిగా అందరినీ సమన్వయం చేసుకొని ప్రతి కార్యకర్తను నా కుటుంబిగా భావించి వాళ్ళకున్నా తగ్గించి వాళ్ళు కలిపే ప్రయత్నం చేస్తాను తప్ప ఇక నాకు గ్రూప్ అనేది నా మాటలో ఉండబోదు. 15 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి మాడుగుల నియోజకవర్గానికి సేవ చేసినటువంటి పైలా ప్రసాదరావు గారు అలకమాని శాంతింపు చేశారంటే చాలా విశేషంగా ఎటువంటి హామీలు ఇచ్చారు సార్? అది చెప్పాం కదా, అది గొప్ప మనసు. అది ఆయన మొదటి నుంచి ఎప్పుడు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు. నాకు వ్యక్తిగతంగా నా అల్లుడు ఆయన శ్రేయస్కోరు, నా శ్రేయస్ ఆయన కోరుతాడు. సరే, విధి అనుకోకుండా జరిగింది. అంచేత హామీ అనేది నా పరంగా నా ప్రయత్నం దృఢదీక్షతో ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు స్వయంగా మెసేజ్ చేశారు. వారు కలుస్తున్నారు. పెద్ద హామీకి రాబోతూ ఉంది. థ్యాంక్ యూ సార్. పైలా ప్రసాదరావు గారు, మీరు చెప్పండి సార్, ఎటువంటి హామీలు మీరు మాడుగుల నియోజకవర్గానికి సంబంధించి మిమ్మల్ని నమ్ముకుని ఉన్నటువంటి వేలాది మంది అభిమానులకి మీరు ఇచ్చే అసలు ఏంటి సార్, ఎటువంటి పిలిపిస్తున్నారు? నేనైతే హామీల కన్నా మాడుగుల నియోజకవర్గ అభివృద్ధి కోసమే వాళ్ళని కోరడం జరిగింది. అంటే 4 మండలాల్లో యువత కోసం 4 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, అదేవిధంగా దేవరాపల్లి, అదే కేసంతపాలెం, మాడుగుల్లో కూడా కోల్డ్ స్టోరేజ్లు కూడా ఇంపార్టెంట్ అని చెప్పేసి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ అభివృద్ధి ఎందుకంటే మాడుగుల నియోజకవర్గం అవసరం, అభివృద్ధి కోసం తప్ప నేను ఇన్ని రోజులు పార్టీ కోసం కష్టపడ్డాను తప్ప నా సొంత లాభానికి ఎప్పుడు నేను కష్టపడలేదు. నాకు అవసరం కూడా లేదు. అందువల్ల ఏంటంటే నేను మనచ వాచ కర్మేనా ఈరోజు పార్టీకి ఎటువంటి తప్పు చేయడానికి నేను రెడీగా లేను. అదేవిధంగా నన్ను నమ్ముకున్న కార్యకర్తలు కూడా రెడీగా లేరని చెప్పేసి ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్తాము. గ్రూప్ రాజకీయాలు కూడా ఏమీ జరగకుండా చూసుకుంటామని చెప్పి ఇటు బండారు సత్యనారాయణమూర్తి గారు కావచ్చు, లేదంటే పైలా ప్రసాదరావు గారు కూడా తెలుగుదేశం పార్టీ గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తాం, మాడుగుల నియోజకవర్గానికి మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చేలా చూసుకుంటారని చెప్పి ఒక హామీ, అదేవిధంగా భరోసా కూడా ఇస్తున్నారు. ఇటు యువతకి, అదేవిధంగా రైతన్నులు కూడా అందరికీ కూడా హామీ ఇస్తున్నారు. తెలుగుదేశం పార్టీ గెలిస్తే అందరూ కూడా న్యాయం జరుగుతుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ ప్రేమ్తో ప్రసాద్, ఎంపీఎం లైవ్, మాడుగుల నియోజకవర్గం నుంచి.